బ్రేకింగ్ చూస్తున్నాం. తన కుమారుడు కారు ప్రమాదం కేసుపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. దుబాయ్ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. తన కుమారుడి రాహిల్ ఎవరూ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని టీవీల్లో అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో తన కొడుకును ఇరికించారని అన్నారు. పంజాగుట్ట కారు యాక్సిడెంట్ ఘటనలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేనికైనా సిద్ధమని చెప్పారు. తన కుమారుడు కారు ప్రమాదం కేసుపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. దుబాయ్ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. తన కుమారుడి రాహిల్ ని ఎవరూ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని టీవీల్లో అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో తన కొడుకును ఇరికించారని అన్నారు. పంజాగుట్ట కారు యాక్సిడెంట్ ఘటనలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేనికైనా సిద్ధమని చెప్పారు. వెస్ట్ జోన్ కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్. ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళా ఇంతకు ముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years ఓల్డ్. అయినా ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని గాని, నా పొలిటికల్ ఎనిమిటీ గాని, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్ తోని ఎంక్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్. ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకు ముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. డిప్యూటీ కమిషనర్ గా జోయల్ డేస్ గారు ఉన్నారు. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గాని, ఇన్స్పెక్టర్స్ గాని ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు, అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలా గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. మళ్ళా దీనికి దర్యాప్తు, ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాల అంటే ఇమీడియట్ గా మీరు సిబిఐ ఎంక్వైరీ గాని, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ తోని దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న పంజాగుట్ట ఇన్సిడెంట్ లో ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆర్డర్ ఇచ్చినాక